నువ్వొచ్చిన హడావిడిలో వాషింగ్ మిషన్లో బట్టలు వేశానన్న విషయమే మర్చిపోయాను. అంజలి, మీ ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా ఎందుకని ఓ బడవడా మాట్లాడుతూ ఉంటారు? ఆడవాళ్లు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అనుకుంటారు. అలా షేర్ చేసుకుంటేనే వాళ్ళ ఎమోషన్స్కి కంప్లీట్నెస్ వస్తుంది. అందుకే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. పేరెంట్స్తో, హస్బెండ్తో, పిల్లలతో, సిబ్లింగ్స్తో, ఆఖరికి నీలా క్లోజ్గా ఫీల్ అయ్యే అబ్బాయిలతో కూడా. అలా మాట్లాడుతుంటేనే మీరు మాకు పడిపోయారనుకుంటాం. అదే మరి మీ మగాళ్ళ బుద్ధి. నీతో ఉంటే అస్సలు టైమే తెలియట్లేదు తెలుసా? చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడంలో కూడా ఇంత ఆనందం ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలా నువ్వు నవ్వుతూ ఉంటానంటే నీ కోరికలన్నీ తీర్చడానికి నేను రెడీ. ఓహ్, థ్యాంక్ యూ. నీకు చెస్ ఆడడం వచ్చా? నేను చెస్ చాలా బాగా ఆడతాను. అయితే పద. ఈ చెస్ గేమ్ కి మన లైఫ్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అవునా? ఎస్. ఈ చెస్ బోర్డ్ లో బాక్సెస్ అన్ని హాఫ్ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ ఉంటాయి. అంటే రాత్రి పగలులాగా, కష్టం సుఖంలాగా. చెప్పింది చాలు, చెక్. అందమైన ఆడదాని చేతిలో ఓడిపోవడం కూడా ఆనందమే. ఓ, గెలిచింది ఆడదైతే ప్రతి మగాడు ఇలాగే చెప్తాడు. పోన్లే, తెలివైన ఆడదాని చేతిలో ఓడిపోవడం కూడా ఆనందమే. ఇప్పుడు హ్యాపీయా? ఆటలో ఆడా మగా ఉండవు, గెలుపు ఓటములే ఉంటాయి. నీలాంటి అందగత్తెలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీరు చాలా పొగరుగాను కఠినంగాను ఉంటారు, ద్రౌపది సత్యభామల్లాగా. హే అంజలి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు నువ్వు నన్ను ఎందుకోసం పిలిచావు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అంజలి, అంజలి. నో నో అరుణ్, నేనంటే ఇష్టమేగా. నో ప్లీజ్ అంజలి. ఏమైంది? వాట్ హ్యాపెండ్?